రక్తాంబోరుహదర్పభంజనమః సౌందర్యనేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్వలకుండలం వర్షామేఘ సమాన నీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రీనాథం భజే. రక్తాంబోరుహదర్పభంజనమః సౌందర్యనేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్వలకుండలం వర్షామేఘ సమాన నీలవపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్నవదనం నీలాద్రీనాథం భజే. రక్తాంబోరుహం అంటే ఎర్రని తామర పువ్వు, గర్భం అంటే గర్వం, దర్ప భంజనం అంటే గర్వభంగం. అందమైన ఎర్ర తామరల యొక్క గర్వభంగము చేసే అంతటి మహా సౌందర్యవంతమైన కనుదోయి కలవాడు, నేత్రద్వయం కలవాడు. ముక్తాహార విలంబిహేమ మకుటం రత్నోజ్వల కుండలం, ముత్యాల హారాలు ఆ బంగారు కిరీటంలో దోగుతున్నాయిట. రత్న కుండలాలేమో ఉజ్వలంగా మెరుస్తున్నాయిట. వర్షామేఘ సమాన నీలవపుషం గ్రైవేయ హారాన్వితం. గ్రీవం అంటే కంఠం, మెడ నిండా హారాలు ఉన్నాయిట. ఆయన మేని ఛాయ, ఆయన దేహ కాంతి కారు మేఘంలా ఉందిట. వర్షం వచ్చేటప్పుడు ఎలా అయితే చిక్కటి రంగు ఉంటుందో మేఘానికి, బ్లూ కి బ్లాక్ కి మధ్య కలర్ అన్నమాట. అది మేఘశ్యామం అంటారు, అందుకే ఆయన. సో ఆ ఘనశ్యామ వర్ణం ఏదైతే ఉందో ఆ రంగులో ఆయన దేహపు ఛాయ ఉందిట. పార్శ్వే చక్రధరం, చక్రాన్ని పక్కన పెట్టుకున్నాడట. ప్రసన్న వదనం, నవ్వుతూ ఉన్నాడట. రాని మనందరినీ పిలుస్తూ ఉన్నాడట. అటువంటి నీలాద్రి నాథుడికి నీలాచలం మీద, ఆ నీలశైలం మీద, యాక్చువల్ గా అది నీలం మీద నీలంలా ఉందిట. నీలశైలం మీద నీలశైలము వంటి మేనికాంతి ఉన్న ఈ స్వామి ఉన్నాడట. సో రెండు, ఒక పెద్ద సాఫైర్ మీద ఒక చిన్న సాఫైర్ లాగా ఆయన అక్కడ విరాజిల్తున్నాడు అనమాట. అటువంటి జగన్నాథ స్వామిని భజే, మనందరము భజించేదము గాక, నేను భజించేదను గాక.